ఓకే అమ్మా, దిస్ ఇస్ ద 5th యూనిట్. అమ్మ, యూనిట్ లో మనం ఏమేమి చదువుతామంటే అసలు అసోసియేషన్ రూల్ అంటే ఏంటి, అసోసియేషన్ రూల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అసోసియేషన్ రూల్స్ దేని మీద అప్లై చేస్తాము, అప్లై చేసిన తర్వాత అసలు ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటే ఏంటి, ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఎలా జనరేట్ చేయాలి, జనరేట్ చేయడానికి మనకు అల్గోరిథమ్స్ ఏమున్నాయి, ఆ అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఎలా సాల్వ్ చేసి వాట్ ఆర్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అని చెప్పగలం అన్నది ఇక్కడ చదువుతామమ్మా. అమ్మా, ఇన్ ఫస్ట్ యూనిట్ we already discussed about the association and correlation. అమ్మా, అసోసియేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ meant by an association? అంటే సపోర్ట్ ఎక్కువ ఉంటే సర్టెనిటీ తక్కువ ఉంటే దాన్ని అసోసియేషన్ అంటాం సార్. సర్టెనిటీ ఎక్కువ ఉంటే సపోర్ట్ తక్కువ ఉంటే దాన్ని కోరిలేషన్ రూల్స్ అంటాం సార్. ఓకే, గుడ్ అమ్మా. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ చూడండి అమ్మా, ఒక ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ఈజ్ ఏ ప్యాటర్న్ అంటే సెట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ అక్వర్డ్ ఫ్రీక్వెంట్ ఇన్ ద డేటా సెట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ట్రాన్సాక్షనల్ డేటాబేస్ తీసుకుంటామమ్మా. ట్రాన్సాక్షనల్ డేటాబేస్ తీసుకున్నప్పుడు అంటే ఫర్ సపోజ్ మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్ నుంచి ఐటమ్స్ ప్రొక్యూర్ చేసి తెచ్చుకున్నామమ్మా. అంటే జనరల్ గా మన ఊర్లో చూస్తుంటాము చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సూపర్ మార్కెట్ లో రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈచ్ అండ్ ఒక ట్రాన్సాక్షన్ లో ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తారు ఒక పర్సన్, మా ఒక పర్సన్ ఎట్ ఏ టైం ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తారు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్ పర్చేస్ చేస్తూ ఉంటారమ్మా. థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం సూపర్ మార్కెట్ ఓనర్ అయినప్పుడు మనం ఏం ఆలోచిస్తాము, వాట్ ఈస్ ద టార్గెట్ ఆర్ గోల్ ఆఫ్ ఏ సూపర్ మార్కెట్ ఓనర్? సేల్స్ పెరగాలని సార్. సేల్స్ పెరగాలి. సేల్స్ పెరగాలి అంటే వాడు ఏం ఆలోచించాలి అంటే డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, వస్తున్నారు, పర్చేస్ చేసుకుంటున్నారు, ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ ఐటమ్ తక్కువ సేల్ అవుతుంది అన్నది ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. అమ్మా, నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? వినిపిస్తుంది సార్. ఓకే, ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ఏం చేస్తాడంటే ఫ్రీక్వెంట్ గా ఏ ఐటమ్స్ బయటకు సేల్ అవుతున్నాయి అన్నది ఐడెంటిఫై చేసుకుని ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ని ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసి పెడితే ఏమవుతుంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ తో పాటు ప్రాఫిట్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది. సమ్ ఎక్స్ అనే ఐటమ్ ఉంది, ఆ ఎక్స్ అనే ఐటము ఎవ్వరు కొనరు నాన్న, వాడు కొని తెచ్చి పెట్టుకుంటే ఏమవుతుంది, లాస్ వస్తుంది. ఆ లాస్ రాకుండా ఉండడానికి ఇక్కడ చూడండి, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఆర్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ సబ్సీక్వెన్స్ ఆర్ సబ్స్క్రైబ్స్ దట్ అక్కర్ ఫ్రీక్వెంట్ ఇన్ ఏ డేటా సెట్. ఒక డేటా సెట్ తీసుకుంటే డేటా సెట్ లో ఏ ఐటమ్స్ ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాయి అన్నది ఐడెంటిఫై చేయడానికి అసోసియేషన్ రూల్ హెల్ప్ అవుతుందమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండింగ్ ఇన్హెరిటెంట్ రెగ్యులారిటీస్ ఇన్ డేటా. ఇన్హెరిటెంట్ రెగ్యులారిటీస్ మీన్స్ ఫర్ సపోజ్ నేను ఒక కేక్ చేయాలి అమ్మా, ఒక కేక్ ప్రిపేర్ చేయాలి. కేక్ ప్రిపేర్ చేయడానికి వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ దట్ వీ నీడ్, అసలు ఏమేమి ఐటమ్స్ కావాలి, షుగర్ కావాలి, మిల్క్ కావాలి, ఎగ్స్ కావాలి, ఇంకా మైదా, ఫ్లోర్, ఇలాగా సమ్ సర్టెన్ ఐటమ్స్ అనేవి కావాలమ్మా. అంటే
ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఐటెం పర్చేస్ చేస్తే ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామమ్మా. జనరల్ గా మన ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చూస్తే ఇఫ్ ఏ పర్సన్ ఇస్ గోయింగ్ టు ప్రొక్యూర్ ఆర్ పర్చేస్ వన్ ఐటెం, ఒక ఐటెం పర్చేస్ చేద్దామని చూసినప్పుడు అక్కడ యాడ్ లో హీస్ హ్యావ్ టు ప్రొక్యూర్ అనదర్ ఐటమ్ అని చెప్పి ఒక మొబైల్ పర్చేస్ చేసినప్పుడు మొబైల్ గార్డ్ వెనకాల కవర్ ఇంతగా పర్చేస్ చేస్తే అమౌంట్ తగ్గించి ఇస్తాడమ్మ వాడు. అక్కడ యాడ్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు ఇస్తాడు అంటే వాడు అసోసియేషన్ రూల్ బిల్డ్ చేస్తాడమ్మా. అక్కడ అసోసియేషన్ రూల్ బిల్డ్ చేసి అసోసియేషన్ రూల్ ద్వారా ఆడి సేల్ ని ఏం చేస్తాడు, ఇంక్రీజ్ చేసుకుంటాడమ్మా. ఆ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ అసోసియేషన్ రూల్ హెల్ప్ అవుతుంది. అంటే ఒక్క కండిషన్ మనం చెప్పుకున్నట్టు అసోసియేషన్ రూల్ కి ఏముంటాయి, 2 వాల్యూస్ ఉంటాయమ్మా. సపోర్ట్ ఒకటి, సర్టెనిటీ వాల్యూస్ ఒకటి ఉంటాయి. ఫస్ట్ ది సపోర్ట్ వాల్యూ, సెకండ్ సర్టెనిటీ వాల్యూ, 2 వాల్యూస్ ఉంటాయి. సపోర్ట్ వాల్యూ అనేది సర్టెనిటీ వాల్యూ కన్నా ఎప్పుడు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. సపోర్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఫలానా ఐటమ్ పర్చేస్ చేసుకుంటానికి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ ఐటమే పర్చేస్ చేసుకుంటాడా, దాంతో పాటు ఇంకా ఏమైనా వేరే ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటాడా అన్నదానికి వచ్చినప్పుడు సపోర్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది, సర్టెనిటీ వాల్యూ తక్కువ ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, ఫార్మ్స్ ద ఫౌండేషన్స్ ఆఫ్ మెనీ ఎసెన్షియల్ డేటా మైనింగ్ టాస్క్. డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ ఫస్ట్ యూనిట్ లో డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ లో అసోసియేషన్స్, కోరిలేషన్స్, క్యాజువాలిటీ అనాలిసిస్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ అనేవి ఇవన్నీ మెథడ్స్ అమ్మా. ఆ మెథడ్స్ యూజ్ చేసి డేటా మైనింగ్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఈ అసోసియేషన్ రూల్ అన్నది ఫస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేశారు, ప్రపోజ్డ్ బై AIS 93. ఎందుకు ప్రపోజ్ చేశారంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్, అంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ మీన్స్ ఇప్పుడు ఒక మార్కెట్ కి వెళ్ళినప్పుడు బాస్కెట్ లో ఏమేమి ఐటమ్స్ ప్రొక్యూర్ చేస్తాడు అన్న దాని గురించి మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి ఈ అసోసియేషన్ రూల్స్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ జనరేషన్ అనే దాన్ని అనాలిసిస్ చేస్తారమ్మా. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్దర్ ఈ అసోసియేషన్ రూల్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే గ్రాఫ్ మైనింగ్, సీక్వెన్షియల్ ప్యాటర్న్ మైనింగ్, టైమ్ సిరీస్ ప్యాటర్న్ మైనింగ్ అండ్ టెక్స్ట్ మైనింగ్. అంటే ఒక్క టెక్స్ట్, ఇప్పుడు చూడండి మన గూగుల్ ఉంది, మనం క్రోమ్ ఓపెన్ చేసి www.google.com టైప్ చేస్తున్నామమ్మా. google.com టైప్ చేసిన తర్వాత మనం అక్కడ ఏం చేస్తున్నాము, టెక్స్ట్ మైనింగ్ అంటే ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తాము. టెక్స్ట్ ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ టెక్స్ట్ ఆటోమేటిక్ గా చూపిస్తూ ఉంటాయి, అవునా కదా? హలో సార్. హలో, ఎస్ సార్. అమ్మా ఉన్నారు కదా క్లాస్ లో? సార్ ఉన్నారండి. అమ్మా ఇక్కడ చూడండి టెక్స్ట్ మైనింగ్ మీన్స్ ఇప్పుడు గూగుల్లో నేను సమ్ ఎక్స్ కంపెనీకి టైప్ చేస్తున్నానమ్మా. ఇన్ఫోసిస్ టైప్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ రిలేటెడ్ టెక్స్ట్ కింద చూపిస్తూ ఉంటాయి. అంటే ఆ టెక్స్ట్ మైనింగ్ లో ఏంటంటే ఫ్రీక్వెంట్ గా పీపుల్ యూజ్ చేసిన మైనింగ్ చేయడానికి యూజ్ చేసిన టెక్స్ట్ ని అక్కడ ఆటోమేటిక్ గా గూగుల్ జనరేట్ చేస్తుందమ్మా. ఈ అసోసియేషన్ మైనింగ్ సాల్వ్ చేయడానికి మనకి అసోసియేషన్ రూల్ ని ఫామ్ చేయాలమ్మా. అసోసియేషన్ రూల్ లో చూడండి అమ్మా, ఇక్కడ మనం అంతా మార్కెట్ బాస్కెట్ ప్రాబ్లమ్ నే సాల్వ్ చేస్తాము. ఫర్ సపోజ్ I is an item in the store. ఒక ఐటమ్ తీసుకున్నామమ్మా స్టోర్ లో ఐటమ్ ఏంటి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను, మిల్క్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ రిలేషనల్ డేటా అంటే
రిలేషనల్ డేటాబేస్ లో వాల్యూస్ ఏ టైప్ ఉంటాయి? న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, యాజ్ వెల్ as డిస్క్రీట్ వాల్యూస్ ఉంటాయమ్మా. ఐ అనేది స్టోర్ లో ఒక ఐటమ్ తీసుకుంటే ఐ ఈజ్ అన్ అట్రిబ్యూట్ వాల్యూ పేర్ అయితే, అట్రిబ్యూట్ వాల్యూ పేర్ మీన్స్ న్యూమరికల్ అట్రిబ్యూట్స్ అవ్వచ్చు ఆర్ డిస్క్రీట్ వాల్యూస్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి స్టోర్ లో అంటే ఇక్కడ ఏ ప్యాటర్న్ P ఈజ్ కంజంక్షన్ ఆఫ్ ఐటమ్స్ I1, I2, I3 అండ్ సో ఆన్ IN. అంటే ఒక స్టోర్ P అనే స్టోర్ తీసుకుంటే P అనే స్టోర్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఇక్కడ n ఐటమ్స్ ఉంటాయమ్మా. I1 అండ్ I2 అండ్ I2 అండ్ సో ఆన్ IN ఐటమ్స్ లో ఏ ప్యాటర్న్ డిఫైన్స్ ఏ గ్రూప్ సబ్ పాపులేషన్ ఆఫ్ అన్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ మీన్స్ అసలు ఇన్స్టెన్స్ అంటే ఏంటి? కాపీ సార్. కాపీ. దీని యొక్క కాపీ ఈ I1, I2, I3, I4 అండ్ సో ఆన్ IN ఐటమ్స్ యొక్క కాపీని P మెయింటైన్ చేస్తుంది. అండ్ ప్యాటర్న్ P' ఈజ్ ద సబ్ ప్యాటర్న్ ఆఫ్ P. P' ఏంటి? ఇప్పుడు చూడండి I1, I2, I3, I4 అండ్ సో ఆన్ IN n ఐటమ్స్ ఉన్నాయమ్మా. n ఐటమ్స్ లో ఒక యూజర్ ఎట్ ఏ టైం ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తాడు? ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని పర్చేస్ చేస్తామా, మనకు కావాల్సిన ఐటమ్స్ పర్చేస్ చేస్తామా? కావాల్సినవి తీసుకుంటాము. అంటే కావాల్సిన సబ్ ప్యాటర్న్ మీన్స్ కొన్ని సబ్సిక్వెంట్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాము. సబ్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రూల్ జనరేట్ చేస్తామమ్మా. ఏ ఒక ఐటమ్, బి ఒక ఐటమ్, ఏ ఒక ఐటమ్, బి ఒక ఐటమ్, రెండు డిస్జాయింట్ ప్యాటర్న్స్ అమ్మ. డిస్జాయింట్ ప్యాటర్న్స్ మీన్స్ దానికి దీనికి రిలేషన్ ఉండదు. లేకపోయినా ఏ బిని సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ ఏ ఇంప్లైస్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి. సపోర్ట్ టు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఇస్ నథింగ్ బట్ సర్టెనిటీ. పి ఆఫ్ బి బై ఏ అంటే ఏ పర్చేస్ చేస్తే ఏతో పాటు బి పర్చేస్ చేస్తాడా? ఏ అనే ఐటమ్ ని పర్చేస్ చేసినప్పుడు ఏతో పాటు బిని పర్చేస్ చేస్తాడా అన్న ఐటమ్ ని చెప్పడానికి కాన్ఫిడెన్స్ వాల్యూ అంటాము. ఓకే, వీటిని మెయిన్ గా సాల్వ్ చేయడానికి మనకు ఉన్నవి 2 అల్గోరిథమ్స్ అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్. 100% గ్యారంటీ క్వశ్చన్ అమ్మా. 5th యూనిట్ అండ్ 6th యూనిట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్. ఇక్కడ అసోసియేషన్ రూల్ మైనింగ్ ఒక మెథడ్. సెకండ్ స్టెప్ ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఒక ఐటమ్ పర్చేస్ చేస్తే డైరెక్ట్ గా సెకండ్ ఐటమ్ పర్చేస్ చేసేస్తాడు అని చెప్పగలం. లేకపోతే సపోర్ట్ అనేది దేనికన్నా ఎక్కువ ఉండాలి? ఫైండ్ ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ సపోర్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మినిమం సపోర్ట్. అమ్మా అసోసియేషన్ రూల్ మైనింగ్ అంటే చూడండి, కింద అల్గోరిథం చెప్తాను అప్పుడు అర్థమవుతుంది. అమ్మా ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద మార్కెట్ బాస్కెట్ ప్రాబ్లం. అమ్మా ఇక్కడ ఐటమ్స్ P అనుకుంటే P ఈక్వల్ టు P లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ 6. A, B, C, D, E and F. A, B, C, D, E and F are the 6 items. ఈ 6 items లో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ ఐటమ్స్ బాట్ అవి ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అమ్మ. అంటే ఒక పర్సన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఏమేమి ఐటమ్స్ కొన్నాడట? A, B and D. సెకండ్ ట్రాన్సాక్షన్ లో ACD, థర్డ్ ట్రాన్సాక్షన్ లో ADE, ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో BEF, ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ లో BCDEF అనే ఐటమ్స్ పర్చేస్ చేశారమ్మా. ఇక్కడ మనకి మినిమం సపోర్ట్ కాన్ఫిడెన్స్ వాల్యూస్ ఇచ్చేస్తారమ్మా. మినిమం సపోర్ట్ వాల్యూ ఎంత? బ్రాకెట్ లో ఉన్నది మినిమం సపోర్ట్ వాల్యూ 50%. మినిమం సపోర్ట్ 60%. బ్రాకెట్ లో ఉన్న వాల్యూ 3 కదా. మినిమం సపోర్ట్ వాల్యూ 3. ఓకే, మినిమం కాన్ఫిడెన్స్ మీన్స్
సర్టెనిటీ సార్. సర్టెనిటీ అంటే సపోర్ట్ ఎప్పుడు కూడా సర్టెనిటీ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి సపోర్ట్ 60% ఉంది, సర్టెనిటీ 50% ఉంది. ఇక్కడ చూడండి, ఏ ఎన్ని ట్రాన్సాక్షన్ లో రిపీట్ అయింది? 3 sir. 3 ట్రాన్సాక్షన్స్ లో. బి ఎన్ని ట్రాన్సాక్షన్ లో రిపీట్ అయింది? 3 sir. డి 4 sir. ఈ 3 sir. ఓకే. ఇక్కడ ఏడి 3 times sir. 3 టైమ్స్. అందుకని అసోసియేషన్ రూల్ ఏంటంటే ఏ ఇంప్లైస్ డి, ఏ ఇంప్లైస్ డి మినిమం సపోర్ట్ వాల్యూ ఎంత? 60% sir. 60% అండ్ 100% ఏ కొన్నాడు, డి కొంటున్నాడు. ఏ కొన్నాడు ప్రతి ఒక్కడు డి కొంటున్నాడా? Yes sir. ఏ ఐటమ్ కొన్నప్పుడు డి ఐటమ్ కొంటున్నాడు కాబట్టి కంపల్సరీ ఇక్కడ సర్టెనిటీ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 100%. 100%. నెక్స్ట్ ఏమో డి ప్రొక్యూర్ చేస్తే ఏ ప్రొక్యూర్ చేస్తాడా? డి ఎన్ని ట్రాన్సాక్షన్స్ లో ఉందమ్మా? 4 sir. 4 ట్రాన్సాక్షన్స్ లో ఉంది. ఏ ఎన్ని ట్రాన్సాక్షన్స్ లో ఉంది? 3. 3 sir. 4 లో 3%. అంటే 4 అనేది 100% అనుకుంటే 100 లో 3% మాత్రమే ప్రొక్యూర్ చేస్తున్నారు. ఇంకొక పర్సెంట్ మీన్స్ 75% మాత్రమే డేటా సాటిస్ఫై అవుతుందమ్మా ఇక్కడ. అమ్మా ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం మాత్రమే. అమ్మా ఈ ప్రాబ్లం అర్థమైందా? అమ్మా ఎనీవన్ హ్యావింగ్ డౌట్స్ ఇన్ దిస్ ప్రాబ్లం? సార్ ఇక్కడ మినిమం సపోర్ట్, మినిమం కాన్ఫిడెన్స్ అది మనమే మనం క్యాలిక్యులేట్ చేయము, ఆ వాల్యూ వాళ్ళు ఇచ్చేస్తాడు నాన్న. ఆ వాల్యూ వాడు ఇచ్చేస్తాడు. ఓకే. ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ కి మనకున్నవి బేసిక్ గా 2 అల్గోరిథమ్స్. అంటే యాజ్ పర్ మన సిలబస్ జనరల్ గా 3 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ అప్రియోరీ, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్, వెర్టికల్ డేటా ఫార్మాట్ అప్రోచ్ అమ్మ. ఈ 3 అప్రోచెస్ యూస్ చేసి మనం ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని జనరేట్ చేస్తాము. యాజ్ పర్ అవర్ సిలబస్ అప్రియోరీ అల్గోరిథం అండ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్ ఆర్ ద 2 అల్గోరిథమ్స్. ఓకేనా? ఈ 2 అల్గోరిథమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ అమ్మ. ఇన్ టుడేస్ క్లాస్ అప్రియోరీ అల్గోరిథం ఇక్కడ చూడండి. అప్రియోరీ ప్రాపర్టీ అండ్ సబ్సెట్ ఆఫ్ an frequent patterns must be frequent. Any subset of frequent patterns must be frequent means ఇక్కడ చూడండి, బీలో ఒక ఐటమ్ చిప్స్, నట్స్, ఈ 3 ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అమ్మ. ఇందులో సబ్సెట్స్ ఏమవుతాయి? బీర్, చిప్స్ అండ్ నట్స్ ఆర్ అదర్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అయినప్పుడు బీర్ చిప్స్, చిప్స్ నట్స్ అండ్ బీర్స్ అండ్ నట్స్ అన్నవి ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అయినప్పుడు అవి కూడా ఏమవుతాయి? కంపల్సరీ సబ్సిక్వెంట్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అవుతాయి. అప్రియోరీలో ప్రిన్సిపల్ ఏంటంటే టెస్ట్ అండ్ జనరేట్ అప్రోచ్ అంటామమ్మా. టెస్ట్ అండ్ జనరేట్ అప్రోచ్ మీన్స్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ హియర్ వి టేక్ ద డేటాబేస్. హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద డేటాబేస్? ఇన్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ దేర్ ఆర్ 4 transactions. Transaction ID 10, 20, 30 and 40. 4 transactions. First transaction lo what are the items?
మా ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో వాట్ ఆర్ ద ఐటమ్స్ ACD, సెకండ్ ట్రాన్సాక్షన్ లో BCE, థర్డ్ ట్రాన్సాక్షన్ లో ABCE, ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో BC, C కాదు సారీ, B and E ఆర్ ద ఐటమ్స్. ఓకే, ఇక్కడ మినిమం సపోర్ట్ వాల్యూ ఎంత? పైన చూడండి, వాట్ ఈస్ ద మినిమం సపోర్ట్ వాల్యూ హియర్? 2. మినిమం సపోర్ట్ వాల్యూ 2. ఫస్ట్ స్కాన్ లో ఏం చేయాలి అంటే ఇక్కడ ఇండివిజువల్ ఐటమ్స్ జనరేట్ చేయాలి. సింగిల్ ఐటమ్ ఫస్ట్, అసలు ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? మొత్తం ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? 5 items, sir. A, B, C, D and E. 5 ఐటమ్స్ అమ్మా. 5 ఐటమ్స్ ని ఇక్కడ ఐటమ్ సెట్ లో రాసుకుంటాం. సెకండ్ టేబుల్ లో A1, B, C, D and E are the items present in the transactional database. ఈ డేటాబేస్ లో ఉన్న ఐటమ్స్ A, B, C, D, E. ఓకే, ఇక్కడ సపోర్ట్ వాల్యూ మీన్స్ ఏ ఎన్ని ట్రాన్సాక్షన్స్ లో రిపీట్ అయింది, ఏ ఎన్ని ట్రాన్సాక్షన్స్ లో ఉందమ్మా? 2, sir. ఏ 2 ట్రాన్సాక్షన్స్ లో ఉంది, బి 20, 30, 40 3 ట్రాన్సాక్షన్స్ లో ఉంది, సి 10, 20, 30 3 ట్రాన్సాక్షన్స్ లో ఉంది, డి 30లో ఒకటి ఉంది సార్. డి 10 సార్. 10 లో ఒకటే ఉంది, ఈ 20, 30, 40. 20, 30, 40 3 ట్రాన్సాక్షన్స్ లో ఉందమ్మా. ఇక్కడ ఐటమ్ సపోర్ట్ మీన్స్ దట్ ఐటమ్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ రిపీట్ అయింది కౌంట్ చేస్తామమ్మా. వేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం జనరేట్ చేస్తాము? 1 ఐటమ్ జనరేట్ చేస్తాము. అప్రియోరి ప్రిన్సిపల్ ఏంటి? జనరేట్ అండ్ టెస్ట్ ఈజ్ ద అప్రోచ్ ఆఫ్ అప్రియోరి అల్గోరిథం. ఇక్కడ ఏం జనరేట్ చేస్తాము? ఐటమ్స్ అండ్ సపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్ చేస్తాము అంటే మినిమం సపోర్ట్ వాల్యూ ఎంత? ఇక్కడ వాట్ ఈస్ ద మినిమం సపోర్ట్ వాల్యూ హియర్? 1 సార్. వాట్ ఈస్ ద మినిమం సపోర్ట్ వాల్యూ హియర్? 2 సార్. మినిమం సపోర్ట్ వాల్యూ 2 అమ్మా. 2 కన్నా తక్కువ ఉన్న ఐటమ్స్ ని ఆ ట్రాన్సాక్షన్ నుంచి రిమూవ్ చేయాలి. 2 కన్నా తక్కువ ఉన్న సపోర్ట్ వాల్యూ ఉన్న ఐటమ్స్ ని రిమూవ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను? C1 నుంచి L1 లో ఏ ఐటమ్స్ పడిపోతున్నానమ్మా? లెవెల్ 1 కి A, B, C and E. D ని ఎందుకు రిమూవ్ చేస్తాను? మినిమం సపోర్ట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి సార్. మినిమం సపోర్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంది కాబట్టి A, B, C, E యొక్క మినిమం సపోర్ట్ 2 ఆర్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాను? నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాను. ఇక్కడ తర్వాత 2 ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? సింగిల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి, 2 ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి. AB, AC, AE, BC, BE, CE. These are the 2 items. These are the 2 items set. మా C2 లో 2 items జనరేట్ చేస్తాను. What are the 2 items set here? Ma, are you listening? ఎస్ సార్.
2 ఐటమ్స్ జనరేట్ చేసినప్పుడు 2 ఐటమ్స్ నుంచి సెకండ్ స్కాన్ చేయండి. సెకండ్ స్కాన్ పర్ఫామ్ చేసిన తర్వాత C2 ఐటమ్ సపోర్ట్ వాల్యూ AB రెండు ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి? సార్ 1 AC ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి? 2 సార్ 2 AE ఉన్న ట్రాన్సాక్షన్ 1 ఉంది. BC ఉన్న ట్రాన్సాక్షన్స్ 2 ఉన్నాయి. BE ఉన్న ట్రాన్సాక్షన్స్ 3 ఉన్నాయి. CE ఉన్న ట్రాన్సాక్షన్స్ 2 సార్ 2. ఓకే, అగైన్ ఇప్పుడు ఏం చేద్దాం? 2 ఐటమ్స్ జనరేట్ చేద్దాం. 2 ఐటమ్స్ జనరేట్ చేసిన తర్వాత జనరేషన్ అండ్ టెస్ట్. ఇప్పుడు టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్ చేయాలి? మినిమం సపోర్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉన్న ఐటమ్స్ రిమూవ్ చేయాలి. మిగతా ఐటమ్స్ మాత్రమే లెవెల్ 2 కి పంపించాము. మినిమం సపోర్ట్ వాల్యూ దేనికి తక్కువ ఉన్నాయి? AB అండ్ AE రెండింటికి మినిమం సపోర్ట్ వాల్యూ ఎంత ఉన్నాయి? 1 సార్ 1. అందుకని ఆ రెండింటిని వచ్చేసి ఏసీని పంపించాము, బీసీని పంపించాము, బిఈని పంపించాము, సిఈని పంపించాము. అమ్మా ఓకేనా? ఓకే సార్ లెవెల్ 2 లో ఏసీ, బీసీ, బిఈ, సిఈ మన స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్ ఎస్ సార్. ఇక్కడ చూడండి, మనకి లెవెల్ 2 లో వచ్చిన ఐటమ్స్ కదా, దీని నుంచి లెవెల్ 3 కి తీసుకెళ్తాం. 3 ఐటమ్స్ జనరేట్ చేయండి. ఏసీ, సిఈ, ఏసీ, సిఈ. ఫస్ట్ చూడండి, ఏసీ, బీసీ. ఏసీ బీసీలో కామన్ సి కాబట్టి ఒకటి ఏసీ రాసుకోవచ్చా? ఎస్ సార్ ఏసీ, సిఈ, ఏసీఈ ఏసీఈ. ఇంకొకటి బీసీ, సిఈ, బీసీఈ బీసీ. ఇంకొకటి బిఈ, సిఈ, బీసీ బి. సేమ్ అదే వస్తుంది సార్. సేమ్ అదే వస్తుంది. అంటే అక్కడ ఎన్ని ఐటమ్స్ వస్తాయి? 3 సార్ 3 ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకున్న ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఉందామా? చేసేమా? ఓకే, మనకి ఇక్కడ C3 వచ్చిన ఐటమ్స్ ఏంటి? ఏబిసి ఒకటి, ఏసీఈ ఒకటి, బీసీఈ ఒకటి. బీసీఈ ఎస్ సార్
ఏబిసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంది? 1 transaction, sir. 1. ఏసి 0, sir. 1, sir. 1. బిసి 2, sir. 2. ఇక్కడ సిసి వచ్చేటప్పటికి ఐటమ్స్ ఏబిసి ఒకటి, ఏసి ఒకటి, బిసి 3 ఐటమ్స్ వస్తాయి. 2 ఐటమ్స్ వాల్యూస్ 1, బిసి మాత్రం వాల్యూ 2 అమ్మ. జనరేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మినిమం తక్కువ ఉన్న వాటిని ఎలిమినేట్ చేయాలి, సార్. ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఎలిమినేట్ చేసినప్పుడు ఏబిసి ఎలిమినేట్ అవుతుంది, ఏసీ ఎలిమినేట్ అవుతుంది. ఓన్లీ బిసి ఒకటి మాత్రమే ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ 4 ఐటమ్స్ సెట్ జనరేట్ చేయగలమా? నో, సార్. జనరేట్ చేయగలము. అంటే ఎప్పటి వరకు జనరేట్ చేయాలి? అన్న సెట్ వచ్చే వరకు, సార్. ఇక్కడ చూడండి, ఇనిషియల్ క్యాన్ డి వన్స్ టు గెట్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ డేటాబేస్ ని స్కాన్ చేయాలట. స్కాన్ చేసిన తర్వాత ఫ్రీక్వెంట్ ఐటమ్స్ సెట్ జనరేట్ చేయాలి. జనరేట్ లెంగ్త్ k+1 క్యాండిడేట్ ఫ్రమ్ లెంగ్త్ k ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ మీన్స్ ఫస్ట్ ఏ ఐటమ్ సెట్ జనరేట్ చేస్తున్నాను? ఫస్ట్ 1 ఐటమ్ జనరేట్ చేస్తున్నాను, దాన్ని టెస్ట్ చేస్తున్నాను. సెకండ్ ఐటమ్ జనరేట్ చేస్తున్నాను, దాన్ని టెస్ట్ చేస్తున్నాను. 3 ఐటమ్స్ జనరేట్ చేస్తున్నాను, దాన్ని టెస్ట్ చేస్తున్నాను. అండ్ సో ఆన్. ఎప్పటి వరకు చేయాలి? k+1 క్యాండిడేట్ జనరేట్ చేసేంత వరకు చేయాలమ్మా. చేసిన తర్వాత క్యాన్ డి అండ్ రిమూవ్ ద ఇన్ఫ్రీక్వెంట్ క్యాండిడేట్. జనరేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? రిమూవ్ ద ఇన్ఫ్రీక్వెంట్ క్యాండిడేట్. ఇన్ఫ్రీక్వెంట్ క్యాండిడేట్ మీన్స్ క్యాండిడేట్ ఇన్ఫ్రీక్వెంట్ అని ఎప్పుడు చెప్తాం? మినిమం సపోర్ట్ వాల్యూ కనుక తక్కువ ఉంటే వాటిని ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అంటాము. ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ మీన్స్ దోస్ ఐటమ్స్ కెనాట్ బి ఫ్రీక్వెంట్లీ పర్చేస్డ్. అమ్మా, ఇక్కడ ఈ డేటాబేస్ లో ఫ్రీక్వెంట్ గా పర్చేస్ చేసే ఐటమ్స్ ఏంటి? BCE, sir. BCE are the frequent items కాబట్టి the shopkeeper can only procure B, C and E. ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందమ్మా? ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, సార్. ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, సేల్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఏ కొనుక్కోవడం అవసరం వాడు? డి. సార్, మీ వాయిస్ డబుల్ గా వస్తుంది, సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్, సార్. ఇక్కడ షాప్ కీపర్ డీని కనుక ప్రొక్యూర్ చేస్తే, డి అనే ఐటమ్ ని ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది? సేల్స్ డిక్రీజ్ అవుతాయి, సార్. మా షాప్ కీపర్ డి అనే ఐటమ్ ని ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందమ్మా? సేల్స్ డిక్రీజ్ అవుతాయి, సార్. లాస్ వస్తుంది, సార్. హలో, హలో, సార్.
ఈ అనే ఐటమ్ ని ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది? మా షాప్ కీపర్ డి ఐటమ్ ప్రొక్యూర్ చేస్తారమ్మా, చేసినప్పుడు ఏమవుతుందమ్మా? సార్ లాస్ వస్తుంది సార్, సేల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి సార్. సేల్ అవ్వదు కాబట్టి. అందుకని సార్ ఇక్కడ టెర్మినేట్ వెన్ నో క్యాండిడేట్ సెట్స్ కెన్ బి జనరేటెడ్. మనం ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు చేసుకెళ్ళాలి అంటే క్యాండిడేట్ సెట్స్ ఇంకా జనరేట్ కావు అని తెలిసినప్పుడు, క్యాండిడేట్ సెట్ జనరేట్ అయితే జనరేట్ చేయాలి, టెస్ట్ చేయాలి, జనరేట్ చేయాలి, టెస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలట? టెర్మినేట్ వెన్ నో క్యాండిడేట్ సెట్ కెన్ బి జనరేటెడ్. ఇంకా క్యాండిడేట్ సెట్ జనరేట్ కాదు అని తెలిసినప్పుడు దాన్ని టెర్మినేట్ చేయాలి. మా దిస్ ఇస్ ద అప్రియారి అల్గోరిథం. Assume we are generating k plus 1 candidates at level k. ఇక్కడ చూడండమ్మా, pruning అంటాం. Pruning means removing candidates if it contains any infrequent k pattern. ఇక్కడ infrequent items ఏంటి? మా can one what is the infrequent pattern? ఈ సార్ D is the infrequent pattern కాబట్టి దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఏమంటాము? ప్రూనింగ్. ప్రూనింగ్ అంటామమ్మా. జనరేట్ చేసే ప్రాసెస్ ని సెల్ఫ్ జాయినింగ్ అంటాము. సెల్ఫ్ జాయినింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ k pattern. Pruning is the process of removing the candidate if it contains infrequent k pattern. అమ్మా ఇక్కడ లెవెల్ 3 జనరేట్ చేస్తాడు. సెల్ఫ్ జాయినింగ్ ఏబిసి అండ్ ఏబిడి రెండింటిని జాయిన్ చేసి ఫోర్ ఐటమ్స్ జనరేట్ చేస్తాడమ్మా. ఏబిసిడి ఏసిడిఈ చేసిన తర్వాత ఏసిడిఈ అనేది పైన దాంట్లో ఉందా? నో సార్. లేదు కాబట్టి ఏసిడిఈ is removed because ACD is not in L3. C4 కి ఏబిసిడిని తీసుకెళ్ళాము. సార్ ఏబిసిడి కూడా లేదు కదా సార్. అది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. థర్డ్ 3 ఐటమ్స్ జనరేట్ చేశాడు. ఇక్కడ ఏబిసిడి అనేది నథింగ్ బట్, ఇక్కడ చూడండి ఏబిసిడి అనేది ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఉంటుంది. వాడు తీసుకున్న ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఏబిసిడి ఉండుంటది. అందుకనే ఏబిసిడిని ఫ్రంట్ కి తీసుకెళ్ళాడు. ఓకే సార్. C3 నుంచి C4 కి తీసుకొచ్చాడు అంటే ఏబిసిడి కంపల్సరీ ఆడ తీసుకున్న ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఒక ట్రాన్సాక్షన్ ఉంటుందమ్మా. ఓకే సార్. మా అప్లైడ్ అల్గోరిథం క్లియర్ కదా? ఎస్ సార్. मैं कहना हमें डाउट लेट मी नो, आई विल क्लैरिफाई. మా అప్లైడ్ అల్గోరిథం లో మనం ఫాలో చేయాలంటే what is the approach that we are going to follow in appraisal algorithm? ఫ్రీక్వెన్సీస్ సార్.